పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారిని చాలా విషయాల్లో ఆమె పోరాటం చేయడాన్ని మాత్రం ఖచ్చితంగా అభినందించాల్సిందే. ఒక ప్రజాస్వామ్య దేశంలో పోరాటమే అన్నిటికీ కూడా ఆధారం. అందులో అయితే రెండో మాటకు తావుండదు. మనం చాలా రాష్ట్రాల్లో చూసాం. ఏ పార్టీ మీదైనా, ఏ పార్టీ కార్యకర్తల మీదైనా దాడులు, దౌర్జన్యాలు, కేసులు, హింస ఉంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి ఎవరో లీగల్ విభాగం చూసుకోవడమో, ఆ పార్టీకి సంబంధించిన అధ్యక్షులు, కీలక నేతలు ట్విట్టర్లో పోస్టులు పెట్టడమో, మీడియా సమావేశాల్లో మాట్లాడమో చూస్తూ ఉంటారు. కానీ పశ్చిమ బెంగాల్లో పోస్ట్ ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత జరిగినటువంటి దారుణమైన గొడవలు, హింసకు సంబంధించి తృణమూల్ కాంగ్రెస్ అఫీషియల్గానే కలకత్తా హైకోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేసింది. ఈ హింసకు బాధ్యులైన అందరి మీద చర్యలు తీసుకోవాలి అని. అయితే ఆ పిటిషన్ విచారణకు వస్తే ఆ విచారణ సందర్భంగా వాదనలు వినిపించేకి నేరుగా మాజీ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు లాయర్ కోర్టులో వచ్చేసారు. తానే లాయర్ ఇప్పుడు ఈ పిటిషన్కి. వాళ్ళ పార్టీ మీద ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత దారుణమైన హింస, ఏ స్థాయిలో హింస అంటే వాళ్ళ పార్టీ అభ్యర్థులను ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్ నుంచి దొబ్బేసిన వీడియోలు కూడా మనం చూసాం. కిందకి ఎత్తి కింద పడేసిన వీడియోలు, చాలా దారుణమైన హింస జరిగిందిలేండి. సో దాని మీద టీఎంసీ వేసిన పిటిషన్ స్వయాన మమతా బెనర్జీ గారి లాయర్ కోర్టు వేసుకొని ఒక లాయర్గా కలకత్తా హైకోర్టుకు వచ్చారు. తృణమూల్ కాంగ్రెస్ వాళ్ళ అఫీషియల్ ట్విట్టర్ హ్యాండిల్లో కూడా ప్రజాస్వామ్యం కోసం, న్యాయం కోసం, రాజ్యాంగ స్ఫూర్తి కోసం, ద్వేషానికి వ్యతిరేకంగా, హింసకు వ్యతిరేకంగా మమతా బెనర్జీ గారు పోరాటంలో ఎప్పుడు ముందే ఉంటారు, ఎన్ని ఆటంకులు ఎదురైనా పోరాటాన్ని ఆపేది మాత్రం ఉండదు అని వాళ్ళు కూడా ట్వీట్ చేశారు. ఆమె కోర్టుకి లాయర్ గౌన్ వేసుకొని వచ్చినటువంటి ఆ వీడియోను షేర్ చేసుకుంటూ. నిజంగానే కార్యకర్తలకైనా ఎంత బలం ఉంటుంది, ఎంత ధైర్యం ఉంటుంది. నేరుగా 15 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసిన ఆమె లాయర్ కోట్ వేసుకొని హింసకు గురైన వాళ్ళ కార్యకర్తలకు న్యాయం జరగడం కోసం కోర్టుకు రావడం అంటే అభినందించకుండా ఉండలేము.